గత 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. తెలంగాణ మీ అయ్యల జాగిరి అని. ఎస్, బరాబర్ మా అయ్యల జాగిరి 4.5 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క జాగిరి అని స్పష్టంగా చెప్తున్నాం. ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాము, ఇది మీ అయ్య జాగిరి కాదు, ఆంధ్ర వాళ్ళ జాగిరి కాదు, తెలంగాణ భూపుత్రుల యొక్క జాగిరి అని స్పష్టంగా చెప్తున్నాము. నీవు ఒక వ్యక్తిగా వచ్చి లేదా ఒక మనిషిగా వచ్చి నీవు ఇక్కడ జీవిస్తామంటే మేము స్వాగతిస్తాం, రెడ్ కార్పెట్లు పరుస్తాం. కానీ ఇక్కడ దాదాపు 1100-1600 బలిదానాలతో తీసుకున్నటువంటి తెలంగాణ అస్తిత్వాన్ని కనుక నీవు మరి చేసినట్టయితే, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టయితే ఖచ్చితంగా తప్పక నిన్ను ఎదిరిస్తామని స్పష్టంగా చెప్తా ఉన్నాం. మేము ఇన్ని సంవత్సరాలు 12 సంవత్సరాలు ఎవరిని కూడా ఏమనలేదు. నువ్వు తెలంగాణలో వచ్చి 2వ తారీఖు అది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 12వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటామని ఇక్కడ ఒక నీ వెనకాల ఉన్నటువంటి కొన్ని మతోన్మాద శక్తులు కావచ్చు లేదా బీజేపీ కావచ్చు నిన్ను ప్రోత్సహించి ఇక్కడ తెలంగాణ దినోత్సవానికి వ్యతిరేకంగా మీటింగ్ పెడతామంటే పెట్టనిచ్చే ప్రసక్తి లేదు. ఎందుకంటే తెలంగాణ 4.5 కోట్ల యొక్క ప్రజల యొక్క ఆస్తి మా జాగిరి అని స్పష్టంగా చెప్తున్నాం. నీవు ఇంతకుముందే తెలిసినావు. నీవు తెలంగాణ ఏర్పాటైనప్పుడు 11 దినాలు నువ్వు అన్నం ఆహారం బంద్ చేసి ఉన్నావంటే తెలంగాణ మీద నీకు ఏ విధమైనటువంటి ఆత్మ అభిమానం ఉందో స్పష్టం చేస్తూ ఉంది. నువ్వు తెలంగాణలో వరంగల్లో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడినావో నీకు గుర్తుందా? తెలంగాణ ప్రజలు ఒకవేళ నీకు ఇష్టం ఉంటే గౌరవిస్తాం తప్ప మా తెలంగాణ అస్తిత్వాన్ని కనుక నువ్వు పోగొట్టినైతే ఖచ్చితంగా పిడికిళ్ళు బిగించి నీ మీద పోరాటం చేయడానికి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నీకు తెలుసు తెలంగాణలో 1969లో దాదాపు 350 మంది విద్యార్థులు చనిపోయినారు. అదేవిధంగా మలిదశ ఉద్యమంలో ముసిలి పండు కాంచి పసిపాప వరకు కూడా జై తెలంగాణ అన్నటువంటి ప్రాంతం, ఉద్యమాల ప్రాంతం, పోరాటాల ప్రాంతం. ఇక్కడ ఆత్మగౌరవాన్ని తెలంగాణ ప్రజలు నిలుపుకునేటువంటి తత్వం ఉంది కాబట్టి ఇవాళ నిన్ను ఎదిరిస్తాం. ఇంకొకసారి చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ వెనక ఉన్నటువంటి వాళ్ళకు కూడా చెప్తున్నాం. అదేవిధంగా ఇంకెవరైనా కూడా తెలంగాణను కనుక ఏమైనా అన్నట్లయితే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. పవన్ కళ్యాణ్ గారు మీరేమో కోనసీమ పోయి కొబ్బరి చెట్లు ప్రకృతి వలన లేకుంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల వలన ఎండిపోతే ఈ కొబ్బరి చెట్లకు తెలంగాణ శాపం తలిగింది అన్నటువంటి వ్యక్తివి నీవు కాదా? దీనికి సమాధానం చెప్పు. ఇవాళ ఎన్నో లక్షల మంది ఆంధ్రలో తెలంగాణ ముఖ్య నగరంలో బ్రతుకుతూ ఉన్నాం. వాళ్ళకి చిట్టనంత వరకు కూడా మేము గౌరవిస్తూ ఉన్నాం, వాళ్ళని వెంటేసుకొని ఉంటున్నాం. కానీ ఇక్కడ ప్రజలు ఎంత సుఖవంతంగా బతుకుతున్నారో ఒక్కసారి ఆంధ్ర వాళ్ళని అడిగి తెలుసుకోవాల్సిందిగా పవన్ కళ్యాణ్ని డిమాండ్ చేస్తున్నాం. నీవు రాసిచ్చే స్క్రిప్ట్లు చదువుతున్నా తప్ప నీ సొంత జ్ఞానాన్ని ఉపయోగించి తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని గ్రహించి ఇక్కడ ఉద్యమాల గడ్డ, పోరాటాల గడ్డ, ఇక్కడ ఎన్నో కష్టాలు పడి తెలంగాణని తెచ్చుకున్నటువంటి ప్రాంతం. నువ్వు తెలంగాణ ఇచ్చేటువంటి దాన్ని నేను వ్యతిరేకిస్తా అన్నావు. ఆ రోజు ఏం చేసినావు? ఇవాళ మాట్లాడుతూ ఉన్నావు. నీ వెనకాల ఉన్నటువంటి బీజేపీ నిన్ను మాట్లాడనిస్తుంది కనుక దయచేసి అన్నీ అవగాహన చేసుకొని మాట్లాడవలసిందిగా. ఇక్కడ రాజకీయం చేస్తా అంటున్నావు, నువ్వు పార్టీ పెడతా సంతోషం పెట్టు. భారతదేశంలో ఎక్కడైనా పార్టీని స్థాపించవచ్చు. 29 రాష్ట్రాలు ఉంటే 29 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకం. ఇక్కడ పోరాటాలు జరిపినది, ఇక్కడ పోరాటాల వల్ల వచ్చిన తెలంగాణను నీవు కనుక కించపరిచే విధంగా ఇక్కడ ప్రజలను కనుక కించపరచంగా మాట్లాడినట్టయితే ఉరికిచ్చి కొట్టే పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా తెలంగాణ ప్రజల యొక్క గౌరవాన్ని నువ్వు తీసుకొని తెలంగాణలో చక్కగా మలుచుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఇంకొకసారి నువ్వు అంటున్నవే ఇది మీ అయ్య జాగిరి, బరాబరి చెప్తున్నాం. 4.5 కోట్ల యొక్క తెలంగాణ భూపుత్రుల జాగిరి మా జాగిరి అని చెప్తూ ఇది ఆంధ్ర వాళ్ళ జాగిరి కాదు, పవన్ కళ్యాణ్ యొక్క జాగిరి కాదు, పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అన్నలు మరి వాళ్ళ జాగిరి కాదు, పవన్ కళ్యాణ్ తండ్రి జాగిరి కాదని కూడా డిమాండ్ చేస్తూ ఇంకొకసారి అట్లా మాట్లాడకుండా ఉండాల్సిందిగా మేము సూచిస్తూ ఉన్నాం. తెలంగాణ ఎవరి జాగీరు అంటే నేను చెప్పేది ఇది శ్రామికుల, ఉద్యమకారుల అస్తిత్వం కోసం రక్తతర్పణం చేసినటువంటి వాళ్ళు ప్రాణాలు ఒడిసిపట్టి
బరిసెలు అందుకొని బందూకులు నడిపి తెలంగాణ ఉద్యమానికి ఆకాంక్షల కోసం నిరంతరం శ్రమించినటువంటి ఈ మట్టి మనుషుల జాగీరే తెలంగాణ. ఒక ఉద్యమ దిక్సూచి మొత్తం ప్రపంచ దేశాలలో చూసుకుంటే భారతదేశానికి ఉద్యమం అంటే గుర్తొచ్చేటువంటి భూమి మీద నుండి అంటే అది తెలంగాణ. ఆ తెలంగాణ ప్రజలదే ఈ జాగీరు. తెలంగాణ అనేటువంటి పదాన్ని ఈరోజు ఓ సరుకుగా మార్చుకున్న సందర్భం కార్పొరేట్ శక్తులు చూసాం. అదే తెలంగాణను తిరిగి తెలంగాణ లాంటి పటిమగల్లటువంటి ఉద్యమాన్ని ఇక చూడబోమని చెప్పి మాట్లాడిన పాలకులను మనం చూసాం. ఇలాంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, మరొకరు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, తెలంగాణ ఏర్పడితే 15 రోజులు నేను భోజనం చేయలేదని చెప్పిన పవన్ కళ్యాణ్, అదే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో అస్తిత్వ ఉద్యమాల గురించి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ఇంకా అస్తిత్వ ఉద్యమాలకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా కమిట్ అయి ఉన్నారు, వారి నుంచి నేర్చుకోవాలి మనం అస్తిత్వ ఉద్యమం ఎట్లుంటుంది అనేటువంటి విషయం కూడా ఆయనే చెప్పాడు. అంటే తెలంగాణకు సంబంధించిన విషయంలో ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు, ఆయన ఇక్కడ మాట్లాడిన క్వశ్చన్కి ఆయన ఆంధ్రాలో మాట్లాడిన ఆన్సర్ సరిపోతుందని అంటున్నా. పవన్ కళ్యాణ్కి ఇక్కడ ఎవరు వ్యతిరేకం కాదు, అట్లని చెప్పి పవన్ కళ్యాణ్కి ఇక్కడ ఎవరు కౌంటర్ చేయాల్సిన అవసరం కూడా లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయన మాట్లాడిన విషయానికి ఆయనే కౌంటర్ ఇచ్చుకుండు మళ్ళీ తిరిగిపోయి. ఆయన ఆంధ్రాలో మాట్లాడిన దానికి తెలంగాణ పోయిండు, తెలంగాణకు వచ్చి మేయ జాగిరా అన్నాడు. ఎస్, మేయ జాగిరా మాయ జాగిరా కంటే ముందు చేయాల్సింది ఏంటంటే తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి నువ్వు ముందు గౌరవం ఇవ్వాలి. తెలంగాణ భౌగోళిక తెలంగాణ కోసం రక్త తర్పణం చేసినటువంటి అమరవీరుల స్తూపం కాడికి వచ్చి నువ్వు నివాళులర్పించి అప్పుడు మాట్లాడు. అది మాట్లాడు చేతగాలేదే. జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం అని ఘనంగా తెలంగాణ ప్రజలు మొత్తం ఘనంగా ఈ అస్తిత్వ ఉద్యమం కోసం అసలు బాసినటువంటి కుటుంబాలు మొత్తం ఒక సంతోషకరమైన వార్తలు ఉన్న సందర్భంలో నువ్వు వచ్చి చిచ్చు పెడతానికి ఒక ప్రయత్నం చేశావు. నీ ప్రయత్నం ఎవరి ద్వారా వచ్చింది, నీ వెనక ఎవరు ఉన్నటువంటిది గ్రహించలేనంత మట్టి మనుషులు ఇక్కడ లేరు. ఈ మట్టి మనుషులు ప్రతిదీ గ్రహిస్తారు. ఇక్కడ ఏదో సినిమా ఫోటోగ్రఫీని చూసి ఓట్లేసే జనాలు కాదు తెలంగాణలో ఉన్నది. నీ సినిమాలకు కేరింతలు కొట్టే జనాలు నీ దగ్గర ఉన్నారు, నువ్వు ఆడ పోయినావు ఓకే. కానీ తెలంగాణ ప్రజలు అలాంటి కాదు. నీకు కేరింతలు కొడతారు, అవసరమైతే నువ్వు రాళ్ళతో కూడా కొడతారు. తెలంగాణకు ఆ చరిత్ర ఉన్నది. ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే తొక్కి పడతామని చెప్పాం. ప్రాంతీయుడు ద్రోహం చేస్తే ప్రాంతం నుంచి వెళ్ళగొట్టేంత వరకు కొట్టాడతామని చెప్పాం. ఈరోజు అదే చెప్తున్నాం. తెలంగాణ అస్తిత్వ ఉద్యమం గురించి ఎవరు మాట్లాడినా, అది తెలంగాణోడు మాట్లాడినా, ఆంధ్రోడు మాట్లాడినా, ఏదో వేరే దేశపోడు మాట్లాడినా సరే తెలంగాణ ప్రజలు తప్పకుండా అస్తిత్వ ఉద్యమాన్ని అస్థిరపరచడానికి చేసే కుట్రను భగ్నం చేస్తారు, బదనాం చేస్తారు. రాబోయే రోజులు ఇలాంటి మాటలు మాట్లాడకుండా దగ్గర పెట్టుకొని మాట్లాడే ప్రతి మాటను తెలంగాణ ఔన్నత్యాన్ని పెంచే విధంగా, తెలంగాణలో ఉన్నటువంటి మట్టి మనుషుల యొక్క పోరాట పటిమను పెంచే విధంగా మాట్లాడితే తెలంగాణ సమాజం ఎవరినైనా యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఆంధ్రోళ్ళు అంటూ మేము ఆంధ్రోలకు వ్యతిరేకం కాదు. ఆనాడు తెలంగాణ ఉద్యమం చెప్పాం, ఈనాడు చెప్తున్నాం. ఆంధ్రోళ్ళు అంటే ఇక్కడ ఆంధ్రోలకు వ్యతిరేకం కాదు. ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణ మీద దోపిడీ చేసేటువంటి వాళ్ళకు, దౌర్జన్యం చేసేటువంటి వాళ్ళకు వ్యతిరేకం. ఆ రోజు చెప్పాం, ఈరోజు చెప్తున్నాం. అస్తిత్వ పోరాటాలు ప్రతి రాష్ట్రానికి ఉంటుంది. అది బెంగాల్లో ఉంది, తెలంగాణలో ఉంది, మహారాష్ట్రలో ఉంది, జార్ఖండ్లో ఉంది, నీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. ఎందుకు? మద్రాసు రాష్ట్రంగా ఉన్న సందర్భంలో, మద్రాసు వ్యతిరేకంగా కొట్టిన సందర్భం, పొట్టి శ్రీరామ్ ఆమరణ నిరాహార దీక్ష చేసిన సందర్భంలో నీ ఆంధ్రప్రదేశ్ అత్యవసర ఉద్యమాన్ని కూడా నువ్వు నిరూపించుకున్నావు. తిరిగి మా ప్రాంతంకి వచ్చినాక మేము కూడా మా అస్తిత్వ ఉద్యమాన్ని మేము పెట్టుకున్నాం. కానీ నీయే జాగిరా నాయే జాగిరా మాట్లాడడం కాదు, ఫస్ట్ మాట్లాడాల్సింది. ఎందుకు ఈ టైంలో పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు? ఎందుకు ఈ తెలంగాణ ఎవరు జాగిర్? ఇది తెలంగాణ జాగీర్ అనేది మాట్లాడారు, నాకు అంత తెలియలేదు అన్న.